శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు మీరు దత్తాత్రేయ జయంతి గురించి చెప్పారు కదండి. ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే అసలు మనం ఏ విధంగా చేస్తే మంచిదండి? మీకు తెలిసిన ప్రకారం దత్తత అంటే ఏంటి? అంటే తీసుకోవడం, ఏం దత్తత ఇచ్చేయడం. అంటే నీ కష్టాన్ని ఎవరికొరికి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ భగవంతుడు లక్ష్మీదేవి కూడా నిన్ను అనుగ్రహించినప్పుడు ఆ దత్తుడే నీకు దత్తాత్రేయుడు. అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు. త్రయం, దత్తత్రయం. దత్తత్రయం అంటే ఎవరు? దత్తత్రయం ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే బ్రహ్మ ఇస్తాడు, విష్ణువు స్థితి చేస్తాడు, ఈశ్వరుడు లయం చేస్తాడు. అంటే ఇవ్వగలిగిన వాడు, రక్షించేవాడు, నాశనం చేయగలిగేవాడు, ముగ్గురు ఉన్నారు ఆ దత్తాత్రేయ స్వామిలో. ఆ స్వామిని కొంతమంది త్రినాద స్వామిగా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో అర్చిస్తుంటారు. త్రినాదమూర్తి. ఈ త్రినాద స్వామిగా అర్చించేటువంటి వాళ్ళు చాలామంది మంచి అద్భుతాలు పొందారు. వాళ్ళ పిల్లలకు కూడా త్రినాథ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆ చాలామంది గురించి కూడా తెలుసు. త్రినాద వ్రతం కూడా నేను కొన్ని మంది ఇళ్ళకి చేయించాను. సో త్రినాద వ్రతం అంటే ఏమి లేదు, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారికే చేయడం. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే దత్తాత్రేయ స్వరూపం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మునీశ్వరుడి రూపంలాగా ఆయన చక్కగా ఒక నడుంకి కాషాయ వస్త్రం కట్టుకొని కాషాయం కమండలం వస్త్రధారణం జటావల్కలధారణం అని 3 ముఖాలతో ఉంటాడు. కానీ త్రినాథ స్వామి ఎలా ఉంటారంటే ఆయుధాలు ధరించి మహావిష్ణువులాగా చక్కగా శంఖచక్ర గదా పద్మాలు ఉండి ముఖాలు మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ఉంటాయి. సో త్రినాథ స్వామికి దానికి డిఫరెన్స్ అదే. ఇక్కడ ఆభరణాలు, వస్త్రాలు, సర్వాభరణాలు ఉంటాయి. అక్కడ సన్యసించిన రూపంలాగా నడుంకొక గుడ్డ, ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదనం లేని దేహంతో దత్తాత్రేయ స్వామి వారు చేతికి ఇక్కడ రుద్రాక్షలు, తులసులు ధరించినటువంటి రూపంతో ఉంటాడు. సో మీకు ఈ మార్గశిర శుద్ధ అష్టమిని కాళాష్టమి అంటారు. ఎందుకు కాళాష్టమి అన్నారంటే ఇక్కడి నుంచి చూడండి, ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించేది మ్యాక్సిమం సప్తం లోపల అయిపోయి ఉంటుంది. ఆనాడు మొదలు పెడితే ఖచ్చితంగా డిసెంబర్ 15 అనుకుందాం. జనవరి 15కు ఇందాక చెప్పాను వీడియోలో నేను. జనవరి 15కి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేస్తాడు. ప్రవేశించాక ఏమవుతుంది, మనకి మకర రాశిలోకి పితృదేవతలకి చేస్తాం. సో పితృదోషాలు నివారించే శక్తి అక్కడ ఉంది. ఇక్కడ అష్టమికి కాలం అష్టమి అని ఎందుకు వచ్చిందంటే ఈ సప్తమి వెళ్ళిపోయింది మొదలుకొని సూర్యుడు జరిగేటువంటి కాలాన్ని అష్టమితో మొదలు పెడతాడు. సప్తమి రవి సప్తమి అయిపోయింది, సౌరవ్రతం చేసుకున్నావు. ఇక్కడి నుంచి అష్టమి నుంచి కాలిక్యులేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మార్గశిర శుద్ధ అష్టమి నుంచి మొదలు పెడితే మార్గశిర శుద్ధ అష్టమి నుంచి పుష్యశుద్ధ సప్తమికి నెల అయిపోతుంది. పుష్యశుద్ధ సప్తమి ఇందాకే చెప్పాను నేను, పౌష్యలక్ష్మి, పండగలు ఇంటికి వస్తాయి. అక్కడ మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం ఇచ్చేందుకు సూర్యుడు మరొకసారి ప్రయత్నం చేసి అక్కడి నుంచి మరొక మాసం లోపల మళ్ళీ రథసప్తంకి అయనాన్ని, అంటే అయనము అంటే ప్రయాణం, ఉత్తరం నుంచి దక్షిణానికి మారుతాడు, దక్షిణం నుంచి ఉత్తరానికి మారుతాడు. దక్షిణం అంటే ఏమిటి అంటే ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ కూడా చాలామంది అనుకుంటారు మేము చాలా ధర్మంగా బతుకుతామండి, అయినా కష్టాలు మాకే వస్తున్నాయి, నేను ఎవరికి హాని చేయము. మరి మాకు ధర్మంగా బతుకుతుంటే ఎక్కడుందండి ధర్మం? అధర్మమే కదా అంతా. అధర్మం ఉన్నవాడికే డబ్బు ఎక్కువ వస్తుంది. ధర్మం ఉన్న మాకంటే పాండవుల కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు, శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాళ్ళం కాదు, హరిశ్చంద్రుడి కంటే గొప్పవాళ్ళం కాదు. వాళ్ళకు వచ్చిన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు చాలా తక్కువే. అయినా వాళ్ళ కష్టాలతో మనం కంపేర్ చేసి అంతటి కష్టమే అనుకున్నా నిన్ను రక్షించవలసిందే పర్యాయంతో సూర్యభగవానుడు. సో ఈ కాళాష్టమి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా 7 రోజులు, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఖచ్చితంగా 7 రోజుల తర్వాత ఆయన సూర్యనారాయణుడు అనుగ్రహాన్ని పొందినటువంటి
ఆ కాళాష్టమితో మనం గనక పూజ చేస్తే 8వ రోజు వచ్చేటువంటి పండగ ఏంటంటే దత్తాత్రేయ జయంతి. ఆనాడు 3 మూర్తుల రూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర అనుగ్రహంతో, మనం చాలాసార్లు కూడా చెప్పాను నేను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంగ్లీష్లో, మనం మామూలుగా తెలుగులో చెప్పుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఏమవుతుందంటే గాడ్ అంటాం. గాడ్ అంటే ఏమిటి? జీ ఫర్ జనరేటర్ అంటే సృష్టించేవాడు బ్రహ్మ, ఓ ఫర్ ఆపరేటర్ నడిపేవాడు స్థితి విష్ణు, డి ఫర్ డెస్ట్రాయర్ నాశనం చేసేవాడు ఈశ్వరుడు. సో కాలత్రయ పురుషులైనటువంటి ముగ్గురు ఆ రోజు పుట్టారు, కలిసి పుట్టారు. సో అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయుడిని పాదాలు పట్టుకొని దత్తక్షేత్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మంచి యోగాన్ని పొందుతారు. అట్లీస్ట్ దత్తక్షేత్రాలైనటువంటి గాంగాపూరు, నాణ్యాపూరు, లేకపోతే ఈ దత్తక్షేత్రాలకి వెళ్ళలేని పీఠాపురం దత్తక్షేత్రం, ఇటువంటి వాటికి వెళ్ళలేని వాళ్ళు, వ్యయభారంతో ఉన్నవాళ్ళు ఈనాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుని దత్తవ్రతం చేస్తే ఈ కష్టాలన్నీ ఆయనకు దత్తత ఇచ్చేసావు. నీకున్న కష్టాలన్నీ ఆయన ముందు ఇచ్చేసావు. నాకు తెలియదు, నేను అమ్మవారి పూజ చేసుకున్నా, ఈశ్వర అనుగ్రహం చేసినా నా కర్మ నశించలేదు, నీవే తప్ప ఇతపరం బెరుగ ఈశ్వర అని ఆ యొక్క గజేంద్రుడు ఎట్టయితే మహావిష్ణువుని గురించి ప్రార్థన చేసి నువ్వు పాదాలు పట్టాడు, లావొక్కింత యుదయదు ధైర్యం విలోలం బయ్య ప్రాణముల్ టావుల్ దప్పెన్, ఇవే తప్ప ఇతపరం బెరుగ కావమే సంరక్షించవే భద్రాత్మక అని ఆ యొక్క గజేంద్రుడు మహావిష్ణువుని వేడుకున్నట్టుగా, ఓ దత్తాత్రేయ అందరూ నీలోనే ఉన్నారు, గాడ్ అన్నప్పుడు నువ్వే. సో ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ అన్నా ఇదే అర్థం, ఓ మై గాడ్ అన్నా కానీ దానికి అర్థం ఇదే. సో కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి పట్టుకున్నావు అనుకో పాదాలు, ఆయన ఖచ్చితంగా నిన్ను అనుగ్రహిస్తాడు. అయితే ఇందుకు ఏం చేయాలి? ఇందుకు నీ ఖచ్చితంగా నువ్వు శివాలయానికో వైష్ణవాలయానికో వెళ్ళి చక్కగా వేదం చదివిన 3 బ్రాహ్మల్ని పిలిచి నీకున్నటువంటి శక్తిలో చందన తాంబూలాది సత్కారాలు, వారికి మంచి గంధం, నీకు కలిగిన వస్త్రం, నీకు కలిగినటువంటి ఆ యొక్క బియ్యము ధాన్యము ఏదో ఒకటి నీకున్నది వారికి సమర్పించి నమస్కరించుకొని పండ్లో ఫలమో పత్రం వారికి ఇచ్చి, ఇవ్వలేకపోతే కూడా నీకు కలిగినదేదో రూపాయి వాళ్ళ చేతిలో పెట్టి, ఈరోజు దత్త జయంతి స్వామి మమ్మల్ని అనుగ్రహించమని ఒక్క మాట వేదాశీర్వచనం తీసుకోగలిగితే తప్పకుండా. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు బ్రాహ్మలే, కొంతమంది కమర్షియల్గా ఉన్నారు కదా స్వామి, వాళ్ళు ఎంత కమర్షియల్ అయినా అవ్వచ్చు. మెడలో యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి బ్రాహ్మణుడు నోట వచ్చే మంత్రం అయితే వేదమే. వాడు కమర్షియల్గా ఆలోచన ఉండొచ్చు కానీ మంత్రం అయితే కమర్షియల్ కాదు. మంత్రం అందరికీ ఒకటే ఉంటుంది, యూనివర్సల్గా మంత్రం ఒకటే, దేవుడు ఒక్కడే. సో యూనివర్సల్గా మంత్రాన్ని నువ్వు చెప్పి నీ కలిగింది ఇచ్చావు. ఈకపోయినా అయ్యా నన్ను ఆశీర్వదించండి, మీకు ఇచ్చే శక్తిని ఇవ్వమని చెప్పైనా వేడుకోవాలి. సో ఇవ్వలేకపోయినా పర్లా, వెళ్ళి నమస్కరిస్తే నిజమైన బ్రాహ్మణుడు నువ్వు ఏమీకపోయినా నీ భక్తిని చూసి అనుగ్రహిస్తాడు. ఇది సత్యం. మెడలో యజ్ఞోపవేతం వేసుకున్న బ్రాహ్మణుడు, నిజంగా యజ్ఞోపేతాన్ని గౌరవించే బ్రాహ్మణుడు, వేదం చదువుకున్నవాడు, నువ్వు డబ్బులు ఇకపోయినా అయ్యా నా దగ్గర డబ్బులు కూడా ఇచ్చుకోవడానికి లేవు, మహాత్మా నన్ను ఈ కష్టంలో ఒక చిన్న ఆశీర్వచనం ఇమ్మని చెప్పి పాదాల మీద పడితే, అతను నిజమైన బ్రాహ్మణత్వంతో ఆలోచించేవాడైతే తప్పకుండా నాయన నీకు ఇచ్చే శక్తిని, 10 మందికి పెట్టే శక్తిని ఆ ఈశ్వరుడు ఇవ్వుగాక అని దీవిస్తాడు. ఎందుకంటే నేను అలాగ చాలామందిని ఆశీర్వదించాను. రూపాయి లేనటువంటి వాళ్ళు నా దగ్గరికి దరిద్రులు, చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పి, దరిద్రం అనుభవిస్తున్నామని, దరిద్రులు కాదు దరిద్రం అనుభవిస్తున్నామని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరేమీ దిగులు పడకండి. ప్రతి మనిషికి ఒక రోజు ఒక శుభం ప్రతిరోజు రాసి ఉంటాడు దేవుడు. ఆ శుభగడియలు మీకు వస్తాయి అని వారికి మానసికంగా ధైర్యం చెప్పి వారిని ఆశీర్వదించి పంపిస్తే, వారు ఒక శుభాన్ని పొంది మనం నిండు మనసుతో చెప్పినప్పుడు, వారికి నిండు మనసుతో ఈశ్వరానుగ్రహం ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా మళ్ళీ శుభాన్ని పొంది ఆ మరు సంవత్సరంలోనో ఆ పక్క నెలలో ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి, స్వామి ఆ రోజు మా దగ్గర ఏమీ లేకపోయినా మీరు అనుగ్రహించారు, మాకు కలిగిన శక్తిని ఒక పండ్లు ఇచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అమ్మవారికి అటువంటి భక్తులు అశేషంగా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. నేను వారందరూ అప్పుడప్పుడు వస్తుంటారు, వెళ్తుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందుతుంటారు. కాబట్టి అనుగ్రహం ఇచ్చేందుకు
ఇది అవసరం లేదు. అనుగ్రహాన్ని నిజంగా ఇవ్వదలుచుకున్న బ్రాహ్మణుడు డబ్బులు ఆశించడు. కాబట్టి మనం అందరూ బ్రాహ్మణులు అలా ఉంటారు అని మనం లెక్క పెట్టం. దానికి తగిన వాళ్ళు ఉంటారు. మీ కర్మఫలం దొరికినప్పుడు ఖచ్చితంగా నీవు ఈ విధంగా సంకల్పం చేస్తే ఖచ్చితంగా అక్కడ దత్తాత్రేయుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి వాడి నోట్లు నిజంగా కమర్షియల్ అయినా నిన్ను అనుగ్రహించడానికి వేద ఆశీర్వచనం ఇస్తాడు. వేదం ఎప్పుడైతే ఆశీర్వచనం ఇచ్చి పుత్ర పౌత్ర ధనధాన్యం అని అన్నాడో నీకు ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఫలించకుండా ఉండే ప్రశ్న ఉత్పన్నము కాదు, లేదు. కాబట్టి ఈ దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారిని ప్రాతకాలం లేచి నమస్కరించుకొని ఏదో నీకు కలిగిన దత్తాత్రేయ స్తోత్రాలని చెప్పుకొని చక్కగా శివాలయమో విష్ణాలయమో వెళ్ళి ఇలా ఒక బ్రాహ్మణ అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు. ఇక నువ్వు వేరే ఏ ప్రయత్నమైనా చేయకూడదా? గురువుగారు దత్తాత్రేయ స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టకూడదు, ఫలించదు. ఫలించదంటే అంతే, దాంట్లో మరలా కాంట్రవర్షన్ లేదు. ఇంకా బ్రాహ్మణుడే అనుగ్రహించాలి అంటే ఆ బ్రాహ్మణుడి రూపంలోనే అనుగ్రహిస్తానని ఆయనే చెప్పాడు దత్తుడు. సో బ్రాహ్మణ రూపంలో వేదాన్ని ఔపాసన పట్టిన బ్రాహ్మణుడి రూపంలో ఆశీర్వాదం, చక్కగా బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఎవరైనా అటువంటి అనుగ్రహం మేము పొందలేమనుకుంటే నేను సుమన్ టీవీ వారికి ఇంకొకటి కూడా చెప్తున్నా, దత్త జయంతి రోజు మీరు ఎవరైనా సంప్రదించగలరు. నేను ఖచ్చితంగా అటువంటి ఆశీర్వాదాన్ని ఒక్క రూపాయి కూడా లేకుండా చక్కగా ఇవ్వగలను. బై ఫోన్ అయినా తీసుకోవచ్చు ఆశీర్వచనం, డైరెక్ట్గా వచ్చైనా ఆశీర్వాదం తీసుకోవచ్చు. దానికి ఏదో రూపాయి నేనే వారికి వచ్చిన వాడికి నేనే ఒక పండు చక్కగా ప్రసాదం కూడా ఇస్తాను, హాయిగా తిని వెళ్ళచ్చు. ఆ దత్త జయంతి రోజు మన అమ్మవారి దగ్గర నుంచి వారికి ఆశీర్వాదం అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. వారు ఎంతమంది వచ్చినా ఇస్తాను. 1,00,000 మంది వచ్చారు అనుకుందాం, ఫ్రీగా ఆశీర్వచనం, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ వీధిలో వాళ్ళు ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా వచ్చి నమస్కరించుకొని చక్కగా వెళ్ళు. ఒక సమయ పాలన చూసుకొని వాళ్ళకి నేను రమ్మన్నానని చెప్పేసి వేల తరబడి వస్తే నేనున్న అద్దె గృహ యజమాని బాధపడతాడు, ఈ వీధిలో ఉన్నవాళ్ళు బాధపడతారు. ఒక్క రోజులో నన్ను ఫెమిలియర్ చేసేసి మళ్ళీ నాకు ఇబ్బందులు తెచ్చిపెడతారు. కాబట్టి నిజంగా కష్టాలున్న మాత్రం రండి. కష్టాలు లేని వాళ్ళు మాత్రం మాకేదో చిన్న చిన్న కష్టాలు ఉంటే వాటికి నిజంగా కూటికి లేదు బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ భగవద్ అనుగ్రహాన్ని నేను ఫోన్లో కూడా ఇస్తాను. మన నంబర్లు ఉంటాయి కాబట్టి ఆశీర్వచనం తీసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు అటువంటి సౌలభ్యాన్ని నేను తప్పకుండా ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాను. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు.